మా కుటుంబానికి వారికి మెడ్రాస్ నుంచి కూడా బాగా సన్నిహితం. మేము సుమారుగా 35-40 సంవత్సరాలు వినపడుతుందమ్మా 35-40 సంవత్సరాల నుంచి మేము కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం. మా నాన్నగారికి ప్రత్యేకంగా కోట శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిపి చాలా సినిమాలు నటించారు. నాకు కోట శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశారు ఆయన. ఆ పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆయనకి కూడా కెరీర్లో ఒక మంచిది రావడమే కాకుండా సినిమా కూడా బాగా పోయింది. ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం. ఆయనతో టైం గడిపితే తెలియదు. చాలా సరదాగా చాలా చలుక్తులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన. అటువంటి మా కుటుంబానికి సన్నిహితుడు. అదే కాకుండా ప్రభాకర్ గారని ఆయన అల్లుడు నా దగ్గర 30 సంవత్సరాలుగా ఉంటున్నారు. అది ఒక బంధం మాకు. అప్పుడప్పుడు ఈయన గురించి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కాకుండా వారి పర్సనాలిటీని మర్చిపోలేం. ఎప్పుడు ఆయనతోటి ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ టైం. అటువంటి ఆయన ఇవాళ లేరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక ఎస్వీఆర్ గారు, ఒక సత్యనారాయణ గారు, ఒక కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ అత్యద్భుతమైన నటులండి. వీళ్ళందరూ నా సినిమాల్లో 3 వంతుల సినిమాల్లో చేశారు సార్ ఆయన, కోట శ్రీనివాసరావు గారు. నాకు చాలా బాధ వేసింది పొద్దున్న న్యూస్ వినగానే. అయితే అఫ్కోర్సు ఈ మధ్యన ఆయన సఫర్ అవుతున్నమాట వాస్తవమే. ఎంత సఫర్ అవుతున్నా కళ్ళెదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి వల్ల మనకు కొంచెం మనోధైర్యం వస్తుందండి మాకు. అటువంటిది ఈరోజు ఆయన్ని కోల్పోవడం అనేది మాకే ఇంత బాధగా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంకా ఎంత బాధగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన గొప్పతనం గురించి ఈరోజు మనం ఏమీ చెప్పక్కర్లేదు. ఆయన బయట ప్రపంచానికి అన్నీ తెలుసు. ఒక సినిమాలో నాకు క్లైమాక్స్ సీక్వెన్స్ సరిగా నేను అనుకున్నట్టు లేదు అని అంటే రైటర్ అవైలబిలిటీ లేక ఆయనతో చెబితే ఆయన సీను నాకు కావలసిన విధంగా రాసి ఇచ్చారండి కోట శ్రీనివాసరావు గారు. ఓ పెద్ద సినిమా, చక్కని సినిమాకి. అలాగే నటించేటప్పుడు కూడా మేము ఏదన్నా చెబితే ఏమండి ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అని అడిగేవారండి ఆయన. అంత డిసిప్లిను, చక్కగా డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇండస్ట్రీ కోల్పోవడం నిజంగా దురదృష్టమే. ఏది ఏమైనా యువతరానికి ఒక మార్గదర్శకుడు అండి నా నటనలో. డెఫినెట్గా ఆయన ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నా పేరు వంశీ రామరాజు. వంశీ బర్త్డే అవార్డ్స్, రేలంగి ఫిల్మ్ అవార్డ్స్ ద్వారా ఎన్నో అవార్డ్స్ ఇచ్చినటువంటి సంస్థ కోట శ్రీనివాసరావు గారికి. ఆ రంగస్థల నటుడుగా ఆయన సినిమాల్లోకి రాకముందు నుంచి రంగస్థల నటుడుగా ఎన్నో డ్రామాల్లో నటించి పోటీ డ్రామాల్లో ఉత్తమ నటుడు స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు మరణం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి తెలుగు వారికి, భారతీయులకి ఎంతో, అందరూ కూడా ఎంతో విచారిస్తున్నారు. కోట శ్రీనివాసరావు గారు లాంటి వారు మరీ పుట్టరని ఆశిస్తూ వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.